ఇక తీరిక సమయాల్లో ఏం చేస్తుంటారండి మీరు ఇంట్లో? తీరిక ఉంటే కదా. తీరిక ఉండదంటారా? ఎంత బిజీగా ఉంటారా మీరు? బిజీ అంటే ఇప్పుడు అమ్మ పాత్ర నాన్న పాత్ర అన్నీ నేనే కుటుంబంలో అయినప్పుడు అన్ని సమస్యలు నేనే బరువు మోస్తున్నప్పుడు తీరిక అనేది అంటే ఉండదు, లేదు కూడా. బరువు అనేది అంత బాధగా ఉందా ఎట్లా? అంటే బరువు అనేది అంటే ఇప్పుడు మా హస్బెండ్ బాగున్నట్టుంటే కుటుంబానికి తను అన్ని రకాల తనే ఉండేది. ఈరోజు కుటుంబ బాధ్యత తీసుకోవాలి, ఇటు ఆర్థిక లావాదేవీలు చూసుకోవాలి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా చేసినందుకు నా కుటుంబం కంటే కూడా ఆ యొక్క బాధ్యతని నేను సరిగ్గా చెయ్యాలనేదే నాకు నిమిషం నా బాధ్యతను గుర్తు చేస్తూ నేను ఖచ్చితంగా 100కు 100% నేను పని చేయాలనే తపన తో నేను ముందుకు నడుస్తున్నదా. తీరికే ఉండదంటున్నారు, కనీసం ఇంట్లో వంటన్నా చేస్తారా లేదా? చాలా రోజులు అయిపోయిందండి, ఒక 4 సంవత్సరాలు అయిపోయింది వంట చేసేది మానేశారా? అవునండి. హోటల్ నుంచి పార్సల్స్ ఎట్లా? లేదండి, ఇంట్లో మా వాళ్ళు ఉన్నారు, చేసి పెడతారు. అంటే వంట మనుషులే అంటే మీ వంట మనుషులు ఉన్నారు. వంట మనుషులు అంటే ఏమన్నా అమ్మాయికి అబ్బాయికి ఏదైనా మ్యారేజ్లు అయ్యాయండి? లేదండి, పాప ఇప్పుడు ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తూ ఉంది, బాబు ఫైనల్. మీది ప్రేమ వివాహం కదా, మీ అమ్మాయి మీ అబ్బాయి ఎవరైనా ప్రేమిస్తే ఆ వివాహాలు ఒప్పుకుంటారా? అంటే నేను ప్రేమ వివాహం చేసుకున్నందుకు వాళ్ళది ఒప్పుకోవాలని రూల్ ఏం కాదండి. అలాంటిది ఏమైనా జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి నచ్చి వాళ్ళు ఇష్టపడ్డప్పుడు నేను కాదనడానికి నేను కాదనడానికి కుదరదు, చేయడానికి సిద్ధంగా ఉంటా. తండ్రి గారి నుంచి రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకున్నారు మీరు. మీ నాన్న ఒక కార్మిక నాయుడుగా ఉన్నాడు, ఆయన లక్షణాలన్నీ మీరు అందిపుచ్చుకొని ఒక రాజకీయ నాయకురాలుగా ఎదిగారు కదా. అంటే మీ రాజకీయ వారసత్వాన్ని మీ కూతురు తీసుకోపోతారా, కొడుకు తీసుకోపోతారా? బీజేపీ పార్టీ రాజకీయ వారసత్వాలే లేవు బీజేపీ పార్టీలో. నేను బీజేపీ కార్యకర్తగా నాకు వారసులు ఉంటారు, నా కొడుకు నా బిడ్డ అని నేను చెప్పను. ఎందుకంటే వారసత్వ రాజకీయాలే బీజేపీలో కుదరదు కాబట్టి ఆ సిద్ధాంతంతోనే ఆ బాటలోనే నేను నడుస్తాను. ఓకే, గుడులకు గోపురాలకు వెళ్తుంటారా? చాలా అండి. ఎక్కడికి వెళ్తుంటారు ఎక్కువ? నేను పూజలు ఎక్కువ అన్నీ కాశీకి వెళ్తూ ఉంటాను, తిరుపతికి వెళ్తూ ఉంటాను. గుళ్ళు గోపురాలు ఇంట్లో పూజలు చాలా ఉంటాయి. ఉపవాసాలు ఉంటాయండి. ఉంటారు ఉపవాసాలు ఖచ్చితంగా? ఎప్పుడు ఉంటారు? మేము నవరాత్రులలో అయితే కంప్లీట్ అసలు అమ్మవారిని పెట్టుకుంటాం, ఇంట్లో హోమాలు జరుగుతూ ఉంటాయి. కనకదుర్గని ఎక్కువ నేను ఆరాధిస్తాను. బతుకమ్మ ఆడతారా? ఆడతానండి ఖచ్చితంగా. ఆడతాను. బతుకమ్మ అంటేనే తెలంగాణ సాంప్రదాయం. తెలంగాణ మహిళలకి తాత ముత్తాతల నుంచి ఆడబిడ్డల్ని తీసుకొచ్చుకొని వాళ్ళకు నచ్చిన చీరో రైకో కొని ఇచ్చి బిడ్డలకు కడుపు నిండా అన్నం పెట్టి ఆడబిడ్డల ఆశీర్వాదం పొందుతున్నటువంటి మన తెలంగాణ సంస్కృతి తెలంగాణ సాంప్రదాయం కాబట్టి నేను దాన్ని చాలా ఆనందంగా ఉంటాను. కల్వకుంట్ల కవిత గారితో ఎప్పుడైనా చేయి కలిపి బతుకమ్మ ఆడారా? లేదండి, ఎప్పుడు ఆడలేదా? ఆ పరిస్థితి రాలేదా? వద్దనుకున్నారా? అవసరం లేదనుకున్నాను. అవసరం లేదనుకున్నారా? అవసరం లేదు. కల్వకుంట్ల కవితమ్మతో చేయి కలిపి బతుకమ్మ ఆడాల్సిన అవసరం లేదు అనేది మొదట. బతుకమ్మ అంటే కవితమ్మ అని ఎప్పుడైతే ఒక ముద్ర పడ్డదో, బతుకమ్మ తెలంగాణ బతుకమ్మ అంటే ఒక చాకలి ఐలమ్మ పేరు వచ్చి ఉంటే నిజంగా నేను గర్వపడేదాన్ని. కానీ ఇక్కడ తెలంగాణ బతుకమ్మ అంటే కేసీఆర్ గారు కవితమ్మని చేసి వదిలిపెట్టిండు తెలంగాణ రాష్ట్రంలో, కాబట్టి అది ఎప్పుడు బాధపడుతున్న సమస్య నాకు.